బ్రేకింగ్ చూస్తున్నాం. గుడివాడలో వైసీపీ ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి మాజీ మంత్రి కొడాలి నాని దూరంగా ఉన్నారు. ఉదయం పోలీస్ స్టేషన్లో సంతకం చేసిన తర్వాత నాని హైదరాబాద్ వెళ్లిపోయారని చెబుతున్నారు. అనారోగ్య కారణాల వల్ల వెళ్లలేదని తెలిపారు. గుడివాడలోని కే కన్వెన్షన్ సెంటర్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వైసీపీ సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కొడాలి నానితో పాటు జిల్లా వైసీపీ నేతలు దూరంగా ఉన్నారు. కేవలం స్థానిక నాయకత్వమే ఈ సమావేశానికి వచ్చింది. ఉదయం నుంచి గుడివాడలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం ఉండటంతో భద్రత పెంచారు పోలీసులు. గుడివాడలో వైసీపీ ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి మాజీ మంత్రి కొడాలి నాని దూరంగా ఉన్నారు. ఉదయం పోలీస్ స్టేషన్లో సంతకం చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారని చెబుతున్నారు. అనారోగ్య కారణాల వల్ల వెళ్లలేదని తెలిపారు. గుడివాడలో కే కన్వెన్షన్ సెంటర్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వైసీపీ సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కొడాలి నానితో పాటు జిల్లా వైసీపీ నేతలు దూరంగా ఉన్నారు. కేవలం స్థానిక నాయకత్వమే ఈ సమావేశానికి హాజరైంది. ఉదయం నుంచి గుడివాడలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రైట్, గుడివాడలో వైసీపీ ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి మాజీ మంత్రి కొడాలి నాని దూరంగా ఉన్నారు. ఉదయం పోలీస్ స్టేషన్లో సంతకం చేసిన తర్వాత హైదరాబాద్ కు వచ్చేశారు నాని. అనారోగ్య కారణాల వల్ల ఆ సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. మొత్తానికి నాని హైదరాబాద్ రావడంతో ఉత్కంఠ పరిస్థితులైతే కొనసాగుతున్నాయి. గుడివాడలో కే కన్వెన్షన్ సెంటర్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో సదస్సు అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కొడాలి నానితో పాటు జిల్లా వైసీపీ నేతలు దూరంగా ఉన్నారు. స్థానిక నాయకత్వమే ఈ సమావేశాన్ని నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇక గుడివాడలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం ఉండటంతో భద్రతను పెంచారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి యాకూబ్ సిద్ధంగా ఉన్నారు. యాకూబ్, ప్రస్తుతం గుడివాడలో పరిస్థితి ఎలా ఉంది? రెండు పార్టీల మధ్య కూడా ఘర్షణ వాతావరణం తెలుస్తుంది. ప్రస్తుతానికి ప్రశాంత పరిస్థితులు కొనసాగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? గుడివాడలో ఒక ఉధృత వాతావరణం అయితే కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం నుండి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే గుడివాడలో కొనసాగింది. అయితే ప్రస్తుతం ఒక పక్కన వైసీపీ, మరో పక్కన టీడీపీ రెండు వర్గాలు ఇద్దరు కార్యక్రమాలు పెట్టుకున్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకి వైసీపీ కార్యక్రమం కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించింది. అయితే మరో పక్కన టీడీపీ నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే రాము కూడా ఆయన కూడా కార్యక్రమం నిర్వహించారు. అయితే పోలీసులు పూర్తిగా అక్కడ పకడ్బందీగా ఉండటం, కొంత ఎవరి వాతావరణంలో వాళ్ళు పంపించడం జరిగింది. అయినా సరే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడికి వచ్చి తెలుగుదేశం జిందాబాద్ లో కొడుతూ ముందు కే కన్వెన్షన్ హాల్ ముందు నుండి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ఉధృత వాతావరణం అయితే కొనసాగింది. అయితే మరో పక్కన ఈ రోజు వైసీపీ కార్యక్రమంలో భాగంగా ఒక పక్కన కొడాలి నానితో పాటు మరో పక్కన జిల్లా ఇన్ఛార్జ్ అయిన పేర్ని నాని కూడా ఆ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘర్షణ వాతావరణంలో ఇద్దరు కూడా కొడాలి నాని ఒక పక్కన హైదరాబాద్ వెళ్తున్నానని ఆయన కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరో పక్కన పేర్ని నాని కూడా పోలీసులు ప్రస్తుతం అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చెప్పడం రావద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పేర్ని నాని కూడా రాకపోవడంతో స్థానిక నాయకులతోనే ఆ కార్యక్రమం అయితే కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.